పై తర్వాత ఎలబెండికి మయ్యన్న చూడండి మన కటింగ్ పెట్టే అవకాశం లేదనమాట. ఈ న్యాన్ ట్రాప్లు ఫ్లో ట్రాప్లు మొక్క పెట్టినప్పుడు కొన్ని మూతలు ఫ్యూచర్ లో మీకు ఇది కొంచెం కొత్తగా ఉంటది. ఇంతవరకు ఎవరు కూడా ఈ వీడియో చేసి ఉంటారు. అంటే ఈ లీకేజ్ పైప్ సంబంధించింది అనమాట. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శానిటైజర్ని. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను లాస్ట్ వీడియో చెప్పాను, మీకు ఒక హాస్టల్ అయితే వర్క్ జరుగుతుంది, రీమోడలింగ్ చేస్తానమాట. సో కొన్ని బాత్రూమ్లు ఇంచుమించు 65 బాత్రూమ్ దాకా ఉంటాయి. దాంట్లో 32 వాల్ మోడ్ కమోడ్ టాయిలెట్లు అనమాట. సో ఆ సంబంధించిన వర్క్ అంతా కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే వాల్ కమోడ్ బాత్రూమ్ లో అనుకున్నట్లయితే అసలు బేస్మెంట్ ప్లంబింగ్ ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మనకి వాటర్ ప్రూఫింగ్ సంబంధించిన వీడియో అయితే మీకు చేశాను కదా, దానికి సంబంధించిన కామెంట్లు అయితే కొన్ని రావడం అయితే జరిగింది. ఆ కామెంట్ల గురించి మీకు వీడియో చివరి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం ఆలస్యం చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. అలాగే వెళ్ళిపోయే ముందు ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో తప్పకుండా లైక్ చేయండి. లైక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అబ్బా. మనం లైక్ చేస్తే మనలాగా ఇంకొంతమంది పని నేర్చుకునే మేస్త్రులకు కానీ వర్కర్స్ కానీ ఈ వీడియో యూట్యూబ్ రికమెండ్ చేస్తానమాట. ఓకే ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే మనం వెళ్ళిపోదాం. సో వీడియోలోకి అయితే వచ్చేసామండి. చూసారు కదా, ఈ 4 కూడా మనకి టాయిలెట్ అనమాట. సో ఒక 4 ఏమో స్నానం గదులు, అలాగే ఇటువైపు 4 టాయిలెట్లు, 4 స్నానం గదులు అనమాట. మొత్తం స్టేర్కి వచ్చి 8 టాయిలెట్లు, 8 స్నానం గదులు. సో మీకు ఈ సంబంధించిన ఈ వాల్ కమోడ్ సంబంధించిన పైప్ అంతా కూడా చేసామండి. మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫిట్టింగ్ ఇవి వచ్చి 4 గోళ్ళు అండి. సో 4 గోళ్ళకి వాల్ మోడ్లు వేస్తున్నాం. సో ఫ్యూచర్ లో మీకు 4 గోళ్ళకి వాల్ మోడ్లు ఎలా చేసుకోవాలని కూడా మీకు ఫ్యూచర్ లో చూపిస్తాను ఈ బిల్డింగ్ లోనే. సో ఇక్కడ మనకి పాత బాత్రూమ్ ఉండేయండి. ఆ 2 బాత్రూమ్ కి ఒక లైన్ చొప్పున మనం లైన్ చేసాం. సో చూసారు కదా, పాతది మనకి కటింగ్ ఉంది. ఆ కటింగ్ లోకి వై జాయిన్ చేసాం. వైకి మనం ఇటువైపు ఒక కమోడ్ ఇచ్చాం. అలాగే ఇంకో 2వ బాత్రూమ్ కూడా వై డైరెక్షన్ లో నడిపాం అనమాట. వై తర్వాత ఎలబెండికి మయ్యన్న చూడండి మన కటింగ్ పెట్టే అవకాశం లేదనమాట. దానివల్ల మనం ముక్క కాల్చి లోన బయట కూడా మనం గమ్మేయాలండి. ఎలబెండు ఒక ఎలబెండు పెట్టాం. ఇక్కడ క్రాస్ బెన్ పెట్టి కప్లింగ్ వాడడం చూడండి. క్రాస్ బెన్ పెట్టి 2వ బాత్రూమ్ కూడా ఎలబెన్ పెట్టి ఈ వాల్ కమోడ్కి బెండ్ అయితే నిలబెట్టాం అనమాట. సో కాంక్రీట్ వేసే ముందు చేసుకోవాల్సిన అంత పని అనమాట ఇది. సో ఇలా వేసేటప్పుడు వై అటు ఇటు లెవెల్ గా ఉందా లేదా చూసుకోవాలండి. లేదంటే ఒకవైపు డౌన్ అవడం లేదా ఒకవైపు ఎత్తు అవడం జరుగుతూ ఉంటది. సో ఇక్కడ చూసారు కదా, మల్టీ ఫ్లోర్ ట్రాప్ అయితే యూజ్ చేస్తాం. ఇక్కడ కమోడ్ వచ్చిన ప్రతి చోట కూడా మల్టీ ఫ్లోర్ యూజ్ చేయాలి. ఓన్లీ టాయిలెట్ అయినా కానీ కమోడ్ లేదా న్యాన్ ట్రాప్ తప్పదనమాట. ఈ న్యాన్ ట్రాప్లు ఫ్లో ట్రాప్లు మొక్క పెట్టినప్పుడు కొన్ని మూతలు అంటే డోర్లు రావన్నమాట. ఇది చూసుకోండి. సో ఇది చూసారు కదా, ఇక్కడ కమోడ్ అనేది ఆ పైప్ అంతా సాగిపోయింది కాబట్టి ఇక్కడేమో ఈశాన్యమూల పెట్టాం, దాంట్లోనేమో వాయుమూల పెట్టాం అనమాట. బాత్రూమ్ లో ఎక్కువగా గుమ్మానికి ఆపోజిట్ గా ఉండడం బెస్ట్ అనమాట. దానికోసం మీకు ఒక మూల పెట్టడం అయితే జరిగింది. ఇక్కడంటే మనకి 4 వైపు అడ్డు వచ్చింది కాబట్టి ఈశాన్యమూల పెట్టాం. ఇది ఏంటంటే మనకి గుమ్మానికి ఆపోజిట్ పెట్టాం, డోర్ కి ఆపోజిట్. సో ఈ 2 కూడా వైల్ యూజ్ చేసి Y45 అలాగే మల్టీ ఫ్లోర్ ట్రాప్. సో ఎక్కువగా మల్టీ ఫ్లోర్ ట్రాప్ బెస్ట్ అండి. మనకి ఏమో స్ట్రక్ అయితే ఆ డోర్ తీసుకుని ఓస్ పంపించుకుంటే అవకాశం ఉంటుంది అనమాట. సో చూసారు కదా, ఇక్కడ ఈ 2 బాతులకి ఒక లైన్ అనమాట. అంటే బయటికి అవుట్ సైడ్ లైన్, పాత లైన్ మనం యూజ్ చేసాం. సో ఇక్కడ కొన్ని పాత పనులు చేసినప్పుడు ఏమైనా బెండ్లను పాడైనా మనం చూసుకోండి, దాన్ని తీసేసి కొత్తగా వేసుకొని కప్లింగ్ వేసుకొని జాయిన్ చేసుకోవాలి. మీకు అది కూడా వీడియో చూపిస్తాను. సో లెవెలింగ్ అనమాట చూపిస్తాను. ఇక్కడ వచ్చి మనకి ఏంటంటే ఈ లైన్ అనేది వేస్ట్ వాటర్ పైప్ కూడా వస్తుంది. అంటే మనకి వాటర్ ప్రూఫింగ్ చేసాం కదా, ఆ పైపు కూడా కుట్టి పెట్టాలన్నమాట. మీకు చూపిస్తాను లాస్ట్న మీకు ఎలా చేసాం ఏంటి అనేది, ఏ ఫిట్టింగ్ వాడడం దానికి సంబంధించింది. ఫ్యూచర్లో మీకు ఇది కొంచెం కొత్తగా ఉంటుంది. ఇంతవరకు ఎవరు కూడా ఈ వీడియో చేసి ఉంటారు. అంటే ఈ లీకేజ్ పైప్ సంబంధించింది అనమాట. ప్రతి చోట ఈశాన్య మూల వచ్చిందనమాట ఆ పైప్ అనేది. అది కూడా చూపిస్తాను. ఇదేంటంటే మనకి పాత పైపులు ఉండే చూసారు కదా, ఇక్కడ పాత పైపును తీసేసి అక్కడ ఈశాన్యంలో మనకి బాత్రూంలో పైపు ఉంది కదా, ఆ న్యాన్ ట్రాప్ లో కలుస్తుంది అనమాట. సో ఇక్కడ మనం పాత లైన్ కట్ చేసి కొత్త లైన్ లో కలిపాం అనమాట. ఎందుకంటే కొత్తగా మనం బెజ్జాలు వేసాం, దాని దీంట్లో కలుపుతూ సులువు అనమాట. పాత లైన్లకు మళ్ళీ కలపడం కన్నా కూడా అవి ఎలా ఉన్నాయో పైలిపోయినా తెలియదు కాబట్టి మనం కొత్త లైన్గా వేసి పాత వాటిని కొత్త లైన్లో కలిపాం. సో ఇక్కడ చూసారు కదా, మల్టీ ఫ్లోర్ ట్రాప్. ఇది వచ్చి స్నానం గదులు అన్నమాట. ఓన్లీ మల్టీ ఫ్లోర్ ట్రాప్ యూజ్ చేసాం. న్యాన్ ట్రాప్ కన్నా బెస్ట్ కాబట్టి మొత్తం ఇలాగా పైపు అలాగే వైబెండ్ డైరెక్ట్ గా ఇక 45 ఒకటి పడలేదన్నమాట. మల్టీ ఫ్లోర్ ట్రాప్. ఈ మల్టీ ఫ్లోర్ ట్రాప్లకి మనకు 3 చెవులు ఉంటాయి కదా, అంగుళం చెవులు. చేసినప్పుడు ఖచ్చితంగా మనకు గమ్ అయితే ఇన్స్టాల్ చేసుకొని మనం డమ్మీలు వేసుకుంటాం బెస్ట్ అండి. లీక్ అవ్వ అనమాట, బయటికి రావు. ఇక్కడ వచ్చి మనకి ఏంటంటే దక్షిణం వైపు ఒక లైన్ అయితే ఉందన్నమాట, పాత లైన్. ఆ పాత లైన్ కి పాతది న్యాన్ ట్రాప్ పగిలిపోతే దాన్ని తీసేసి కొత్తగా వేసామన్నమాట న్యాన్ ట్రాప్ అనేది. సో ఇక్కడ నైట్ పనులు చేసాము. నైట్ పనులు చేసినప్పుడు దోమలు అన్ని మొత్తం వల్ల మంటలు వేసుకున్నాం. ఈ వర్క్ అనేది చాలా స్పీడ్గా చేయించాం. అవసరం అంట, తప్పదు. ఎందుకంటే స్కూల్ అనేది సంబంధించిన పిల్లలను స్కూల్ తీసేశారు, లేట్ అయిపోయింది ఇప్పటికే అని మనం నైట్ పాలు కూడా చేసాం. ఈ దోమలు పురుగులు వస్తుంటే దానికి అటు ఇటు మంటలు వేసాం అనమాట. సో అలాగా వేసుకొని చాలా కష్టపడ్డాం.
గుర్తుంచుకోండి. ఈ వీడియోకి తప్పకుండా మీరు లైక్ చేయండి. లైక్ చేస్తే మనలాంటి వర్కర్లకి ఈ వీడియో రికమెండ్ అవుతుంది అనమాట. సో ఇలాగ మేము చేసాం కదా, ఎల్బెండ్ క్లీనింగ్ పైపు కొత్త లైన్లోకి టీఎస్సీ జాయింట్ చేసి కలిపాం అనమాట. ఈ పై క్లాంపులు వచ్చి ఇక్కడ మనకి రాజమండ్రి వచ్చిన సామాన్లు పీయూసీ ఈ స్టాండ్ క్లాంపులు వచ్చినాయి అనమాట, ఆ కంపెనీకి సంబంధించినవి. సో మనకి సాకెట్ కింద వేసుకోవాలి ఇప్పుడు కూడా క్లాంపులు అనేది. సో చూసారు కదా, ఇలాగ సిట్ తయారు చేసుకోవడం అనేది ఇలాగ దానికి దీనికి సమానంగా చూసుకొని కంగారు పడకుండా కరెక్ట్గా ముక్క ఎల్బెండు, అలాగే మనకి ఇక్కడ క్లీన్ పైప్కి సంబంధించిన టీక్ మయ్యాన ఒక ముక్క అయితే పడింది కదా. కొలతలు జాగ్రత్త చూసి ఎస్టాబ్లిష్ సామాన్లో ఏమైనా కొలతలు సరిగ్గా లేకపోతే లీక్ అయిపోతాయండి, ఇది గుర్తుంచుకోవాలి. అలాగే పైపులు నిటారుగా ఉన్నాయో లేదో చూసుకొని జాగ్రత్తగా చేసుకోవాలి. అలాగే ఇవి ఏంటంటే ఇన్సైడ్ వచ్చినాయండి పైపులు, పాత ఇన్సైడ్ ఉన్న పైపులు. ఆ పైపులు మనం వేరేగా లైన్ వేసి లైన్ చేస్తాం అన్నమాట. సో చెప్పాను కదా మీకు పీయూసీ స్టాండ్ క్లాంపులు వచ్చినాయి. ఇలా వచ్చినప్పుడు చక్కగా పక్కన ఉన్న గోడకి ఏకనాటలు తీసుకోండి, నీట్గా కనమాలట. మనం పైపు వేసామంటే కాదు, స్ట్రైట్గా నీట్గా మట్టంగా ఉంటే చూడడానికి బాగుంటుంది అనమాట లుక్ అనేది. సో చెప్పాను కదా మీకు బెడ్లు, పాత బెడ్లు కుట్టినప్పుడు ఫిట్టింగ్స్ పగిలిపోతే తీసేయాలండి, ఉంచకూడదు. సో చక్కగా మళ్ళీ కొత్తగా కప్లింగ్ అయితే వేసుకోవాలి, అది బెస్ట్ అండి, వదిలేయకూడదు. దానికి అయ్యి ఆల్టరేషన్ చేసి లీక్ అయిపోతుంది, రేపు పొద్దున ఏం చేయలేం. ఇక్కడ నుంచి వర్క్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసారు కదా, వై నుంచి మనం ఎలబెండ్ వేసి కొలతలు తీసుకొని మనం ఈ ఎల్బెండ్ అయితే నిలబెట్టుకోవాలన్నమాట. మనకి కమోడ్ వస్తుంది, ఇటు సైడ్ ఖాయం చేసుకోమాట గోడ. సో అప్పుడు కొంచెం బలంగా ఉంటది అనమాట, అటువైపు కండపడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎస్టాబ్లిష్ బెండ్లు కదండి ఇవి, ఆ బెండ్లు అనేది కొంచెం గోడకు లోనికి వస్తాయి అనమాట రివర్స్ లో మనం వెనకాల ఖాయం చేసుకుంటే. సో మనకు కూడా రేపు పొద్దున పూడ్చినప్పుడు తేడా రాకుండా ఉంటుంది. అలాగే ఈ టేప్ నాట్లేదు కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి, తేడా రాకుండా ఉండాలి. మనకి వాల్ మోడ్లు గోడలకు అటు ఇటు జరిగిన పైప్ అనేది కంగారు పడకూడదు, 1-2 సార్లు చూసుకొని మనం. అలాగే ఈ ఫిట్టింగ్లు అనేది కరెక్ట్ గా మనకి 45 కానీ అలాగే ఎలా పెట్టినా గానీ ఆ టేబుల్కి ఆ ఫిట్టింగ్ కి ఫిట్టింగ్ అయ్యని ఎంత ముక్క పడుతుందో కరెక్ట్ గా, పాతగా అటు ఇటు డిఫరెన్స్ అయినా పర్లేదు కానీ కరెక్ట్ గా మనం మెజర్మెంట్ అయితే తీసుకోవాలి. అది మట్టికి చాలా జాగ్రత్త అండి ఆ విషయంలో మట్టికి వర్క్ లో అనేది. మనం ఈ గ్రౌండ్ ప్లంబింగ్ అనేది, ఈ శాండ్ ప్లంబింగ్ అనేది ఎంత జాగ్రత్తగా చేస్తే మనకి అంత ఎక్కువ పనులు వస్తాయి. చుట్టుపక్కల కూడా మనం ఒక చోట ఎక్కడైనా పనులు పొరపాటు జరిగి లీక్ అవుతుంది అనుకోండి, సో ఇంకా ఆ మేస్త్రి వేస్ట్ అండి, ఆ మేస్త్రి వాళ్ళ చేసిన అన్ని లీక్లు అయిపోతున్నాయని ఈ వాంటరే 10 మందికి చెప్తా ఉంటాడు. ఇదే మాట నేను చాలా సార్లు వీడియోలో అయితే చెప్పడం జరిగింది. పాత వాళ్ళకి అయితే అవగాహన ఉంటుంది, కొత్త వాళ్ళకి కూడా తెలియడం కోసం ఈ మాట అయితే నేను వాడుతున్నానండి. సో చూసారు కదా, ఇక్కడ కప్లింగ్ లేక మీకు చెప్పాను కదా అడ్జస్ట్మెంట్ అనేది. సో అలా ముక్క కాల్చి మనం అలా కాల్చినప్పుడు గమ్మేసుకోవాలండి, అటు ఇటు కూడా 2 వైపులు గమ్మేసుకోవాలి. మీకు చూపించలేదు వీడియో, నేను కట్ చేశాను కానీ. సో మనకి ఎస్టాబ్లిష్ సామాన్లో ఈ ఫిట్టింగ్ లో మనం ఫ్రీగా ఎక్కాలంటే చుట్టూరు కూడా అరగ తీసుకోవాలి ఎక్కిచ్చే పైప్ని. అక్కడ ఏంటంటే మనకి కప్లింగ్ పెట్టే అంత ప్లేస్ లేదనమాట. అంటే మనకి లెఫ్ట్ సైడ్ నుంచి 15 అంగళాలు పెట్టి లైన్ చేస్తున్నాం, స్కూల్ పిల్లలకు సంబంధించింది కదండి. ఎక్కువగా ఈ పెద్ద పెద్ద బాత్రూమ్ కాదు, చిన్న చిన్న బాత్రూమ్ అనమాట. మళ్ళీ హ్యాండ్ గన్ అంటే మనకి ఈ రైట్ సైడ్ హెల్త్ పోస్టర్ అయితే రావాలి కదా, దానికోసం. అలాగే మనకి గోడలోను అలాగే ఎల్బెండ్లో కూడా ముక్కు పడుతుంది, దానికి కూడా మెజర్మెంట్ అయితే తీసుకోవాలి. సో గుర్తుంచుకోండి, ఇక్కడ వేస్ట్ వాటర్ సంబంధించింది అంటే ఎప్పుడైనా సరే ఇలాగ బేస్మెంట్ మన కన్సీల్డ్ ఈ శాండ్ ప్లంబింగ్ లో చేసినప్పుడు వేస్ట్ వాటర్ అంటే గీజర్ వాటర్ వాడినా హాట్ వాటర్ వాడతాం కదా, మనం స్నానం చేస్తాం కదా, అటువంటి వాటికి దయచేసి కప్లింగ్లే వాడండి. అలాగే ఇటువంటి చిన్న చిన్న ముక్కలు పడుతున్నాయి కదా, కప్లింగ్ వాడడం కుదరలేదు ఇక్కడ. చూసారు కదా, ఆ ప్లేస్మెంట్కి కప్లింగ్ అనేది సెట్ అవ్వట్లేదు. దానివల్ల ఏం చేయాలి, సాకెట్ పైప్ కట్ చేసుకోండి. అంటే మనకి పైప్కి సాకెట్ ఉంటుంది కదా, మనకి 5.5 ఆ సాకెట్ని కట్ చేసుకొని దాన్ని వాడండి. ఏది గీజర్ వాటర్ అయితే కనుక. మనం ఇలాగా ప్లంబింగ్ చేసినప్పుడు కంపల్సరీగా స్పిట్లు అయితే ఉండాలండి. అలాగే మనకి నాన్ ట్యాప్లు కూడా అటు ఇటు వాల్యూమ్ అది కూడా మనం లెవెల్ వేసి చూసుకోవాలి. ఇలా టాకాలు సెట్ చేసుకోవాలన్నమాట, సున్నం వేసి అటు ఇటు కదలకుండా ఉంటాయి. కాంక్రీట్ బెడ్ వేసినప్పుడు కదలకుండా ఉంటాయి అన్నమాట ఇలా సున్నం వేయడం వల్ల. మీకు లీకేజ్ పైప్ అని చెప్పాను కదా, వాటర్ ప్రూఫ్కి సంబంధించింది. సో ఇలాగ అంగుళన్నర మనకి 2.5 వైఏసి కింద మనకి 45 వేసి 45లో 2.5 అంగుళన్నర రిడ్యూస్ ఉంటుందండి. ఆ రిడ్యూస్లోకి మనం అంగుళన్నర లైన్ అయితే కలుపుతాం. అంగుళన్నర ఎలబెండ్ లోనికి ఒక పైప్ మొక్క అయితే పంపించాం అనమాట. ఇది మనకి వేస్ట్ వాటర్ వేసాం కదా, ఆ లైన్లో కలిపేసాం అనమాట. ఎందుకంటే ఇది ఇన్సైడ్ వచ్చింది కదా, అవుట్ సైడ్ అనుకోండి పైప్ మొక్క ఒక 6 అంగుళాలు బయటకు ఉంచి వదిలేసుకోవచ్చు. కానీ ఇది ఇన్సైడ్ వచ్చింది, ఏమైనా లీక్ అయితే లోన్ చిరాకు ఉంటుంది కాబట్టి మనం ఇలాగా వేస్ట్ వాటర్లో కలుపుకోవాలన్నమాట. బయటనే ఇలా కలుపుకోవచ్చు అండి, కాకపోతే కొన్ని ఫిట్టింగ్లు పెరుగుతాయి అనమాట. ఇలాగా ప్లేన్టీ అలాగే ఎలబెండ్ సాయంతో కూడా చేసుకోవచ్చండి. సో ఇప్పుడు మనకు వచ్చిన కామెంట్ల గురించి మాట్లాడుకుందామండి. సో వేణుకుమార్ 8831 ఐడి నుంచి వచ్చిందండి. అన్న మీరు లోకల్లోనే పనిచేస్తారా, బయట ఊరు వచ్చి కూడా పనిచేస్తారా? సో తప్పకుండా వస్తామండి. సో లోకల్లో ఉన్న ఖాళీని బట్టి అయితేనే చేస్తాం, ఎందుకంటే మీకు వచ్చి 2 రోజులు పనిచేసి మళ్ళీ వదిలేయడం కరెక్ట్ కాదు. ఆ పరిస్థితిని చూసుకుని ఓకే అయితేనే మీకు ఓకే చెప్తాం. అలాగే మనకి నెక్స్ట్ కామెంట్ వచ్చి దొంగ నాగరాజు 4196 కామెంట్ అయితే చేయడం జరిగింది. అన్న వాటర్ ప్రూఫింగ్ ఎలా కలుపుకోవాలి చెప్పండి. సో మనకి లిక్విడ్ అనేది 1 లీటర్ లిక్విడ్ తీసుకొని అలాగే 1 లీటర్ వాటర్ తీసుకొని
ఫస్ట్ కోటింగ్కి 5 కేజీలు సిమెంట్ యూజ్ చేయండి, సెకండ్ కోటింగ్కి 6 కేజీలు సిమెంట్ యూజ్ చేయండి. సో అలాగా 2 కోటింగ్లు అయితే మనం వాటర్ ప్రూఫింగ్ చేసుకోవాలండి. విధానం మట్టికి పెయింటింగ్ పుట్టి కలుతారు కదా, సో ఆ మిషన్లు అయితే వాడుకోండి. బాగా మిక్స్ అవుద్ది అనమాట, బాగా యూజ్ అవుద్ది, వర్క్ అయితే బాగుంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, సరైన సమాధానం మీకు ఇచ్చాను అనుకుంటున్నాను. వేణు కుమార్ గారు ఇంకో కామెంట్ చేయడం జరిగింది. అన్న, మీ అనుభవాన్ని బట్టి ఏ వాటర్ ప్రూఫ్ కంపెనీ మంచిది, దాంట్లో లిక్విడ్లో ఏ మోతాదులో ఏది కలపాలి? సో ఈ కామెంట్ సంబంధించింది మీకు ప్రత్యేకంగా ఒక వీడియో అయితే నేను చేస్తానండి. దయచేసి కొంచెం వెయిట్ చేయండి, వచ్చే రాబోయే వీడియోలో సాధ్యమంత త్వరగా మీకు చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా ఎవరన్నా కావాలంటే కామెంట్ చేయండి, నేను ఇంకా స్పీడ్గా చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, మనం వచ్చే వీడియో కలుద్దాం. సో ఈ వీడియో తప్పకుండా మీరు లైక్ చేయండి, ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్లు ఉంటే దయచేసి కామెంట్ చేయండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.